హలో ఎవ్రీవన్. ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఏ టెక్నాలజీ చేస్తే మాకు ఈజీగా జాబ్ వస్తుంది అని చెప్పి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్తో స్టార్ట్ చేస్తాను. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మీరు మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి. ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని చక్కగా ఫస్ట్ సెమిస్టర్ నుంచే మీరు ప్లాన్ చేసుకుంటే థర్డ్ సెమిస్టర్ కల్లా మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో మనము ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు నేర్చుకునేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ ఇంటర్న్షిప్స్ అండ్ ప్రాజెక్ట్స్ కోసము. చాలామంది డమ్మీ ప్రాజెక్ట్స్ డమ్మీ ఇంటర్న్షిప్స్ చేసి పెడుతూ ఉంటారు. దానివల్ల నీకు యూజ్ లేదు అండ్ మార్కెట్లో ఎలాంటి అవసరం ఉండదు. సో మీరు నిజంగా ఏదన్నా మంచి టెక్నాలజీ నేర్చుకొని దాని మీద ఇంటర్న్షిప్ చేసి ప్రాజెక్ట్స్ చేస్తే దానివల్ల మీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. మీకు వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఫుల్ స్టాక్ చేయమని చెప్తాను. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేస్తే విచ్ ఇంక్లూడ్స్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ తీసుకోండి. జావా డెవలప్మెంట్ మీకు బ్యాక్ ఎండ్కి వచ్చేస్తే మీకు స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్, హైబర్నేట్, ఇంకా ఫ్రంట్ ఎండ్కి వస్తే రియాక్ట్, యాంగులర్, ఇట్లా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమన్నాయో చూసి వాటిని ఫుల్ నేర్చుకుంటే అంటే ఎండ్ టు ఎండ్ నేర్చుకుంటే వాటితో పాటు ఏదైనా ఒకటి క్లౌడ్ కంప్యూటింగ్, జీసీపీ ఆర్ ఏడబ్ల్యూఎస్. సో మీరు ఇవి కూడా సర్టిఫికేషన్స్ చేస్తే వాల్యూ ఉంటుంది. సో AWS ఫ్రమ్ అమెజాన్ అండ్ GCP ఫ్రమ్ గూగుల్. సో ఈ సర్టిఫికేషన్స్ ఏంటంటే కొన్ని కంపెనీస్లలో సర్టిఫైడ్ ఇంజనీర్స్కి చాలా వాల్యూ ఉంటుంది. సో బెటర్ టు డూ అ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ వన్ ఆఫ్ దీస్ క్లౌడ్ కంప్యూటింగ్స్. సో సెకండ్ థింగ్ వచ్చేసి టూల్స్ అండి. ప్రతి ప్రోగ్రామింగ్కి మీరు జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి, అలాగే పైథాన్లో కొన్ని టూల్స్ ఉంటాయి. సో పైథాన్ అండ్ జావా దీంట్లో ఏది నేర్చుకున్నా కూడా మీకు మార్కెట్ బాగుంటుంది, జాబ్స్ బాగుంటాయి, ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ తీసుకుంటే మీకు ప్రతి టూల్స్ అడ్వాన్స్ టూల్స్ నేర్చుకోండి. మీకు డెవలప్మెంట్ టూల్స్ ఉంటాయి, టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు పైథాన్ తీసుకుంటే కూడా సేమ్ మీకు అక్కడ డెవలప్మెంట్ టూల్స్, టెస్టింగ్ టూల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ టూల్స్ అని చెప్పేసి ఉంటాయి. వీటిని మీరు వీలైతే ఆఫ్లైన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేసి ఉంటే, లేదు అంటే ఆన్లైన్లో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు గీక్ ఫర్ గీక్స్, ఇంకా ఉడెమీ ఉంది అండ్ ప్లూరల్ సైట్, మంచి ఆన్లైన్ పార్ట్నర్స్ అనమాట వీళ్ళు. చాలా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మీరు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అన్లిమిటెడ్ కోర్సెస్కి యాక్సెస్ ఉంటుంది అండ్ యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. అండ్ వీళ్ళకి ఇంకా మీకు ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తూ ఉంటారు. వాటికి ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో దానికి కూడా ఉంటుంది. చాలా తక్కువ ఫీజు ఉంటుందండి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కూడా. నేను చూశాను ఆఫర్స్ ఉన్నప్పుడైతే ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ 5,000, అది ఇయర్లీ. అదే నార్మల్గా మీకు రెగ్యులర్గా అయితే 10,000, 15,000 లోపలనే ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్, వీళ్ళ దగ్గర, అండ్ స్టార్ట్ లెర్నింగ్ ఇట్. ఈ 3 yearsని మీరు చక్కగా డిజైన్ చేసుకుంటే నార్మల్గా కాలేజెస్లో థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆర్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ టైంకి మీరు పర్ఫెక్ట్ అయిపోయి కంప్లీట్గా ఫుల్ స్టాక్ నేర్చుకొని, లేదు సర్టిఫికేషన్స్ చేసుకొని పెట్టుకొని ఉంటే క్యాంపస్ డ్రైవ్లో మీరు యునీక్ ఉంటారు. యూ హ్యావ్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ కదా. ఇప్పుడు అడుగుతారు వై షుడ్ ఐ హైర్ యూ అంటే, ఇంత ప్రొఫైల్ చూసిన తర్వాత కూడా ఆ క్వశ్చన్ ఎవరు అడగరు. దిల్ సింప్లీ పిక్ యూ అంతే. అండ్ యూ విల్ గెట్ ఇన్ టు గుడ్ కంపెనీస్ అండ్ యూ విల్ గెట్ గుడ్ ప్యాకేజెస్. there are plenty of opportunities for those who have this full stack డెవలప్మెంట్ సర్టిఫికేషన్స్, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, మీరు 4th ఇయర్లో ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు కూడా మీకు ఈ కంప్లీట్గా మీరు రెడీ అయి ఉన్నారు, టెక్నాలజీ మీకు వచ్చు అంటే, మీరు ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారో మంచి కంపెనీస్లో చూస్ చేసుకొని చేస్తున్నారో వాళ్ళే మీకు జాబ్ కూడా ఆఫర్ చేయొచ్చు. మీరు చూస్తూనే ఉంటారు ఇయర్లీ చాలామంది ఆన్లైన్లో మీకు పెడుతూ ఉంటారు. మైక్రోసాఫ్ట్ వచ్చేసి 50 lakhs ఇచ్చింది, 40 lakhs ఇచ్చింది, లేకపోతే కాగ్నిజెంట్ 60 lakhs ఇచ్చింది ఇంటర్న్కి అని చెప్పేసి, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్లో 60 lakhs ప్యాకేజ్ తీసుకున్నారు. లేకపోతే కొన్ని మంచి మంచి స్కూల్స్లలో కూడా చూడండి, అక్కడ
1 crore, 2 crore, 3 crore, 4 crore అని చెప్పేసి ఎట్లా వస్తున్నాయి అనుకుంటున్నారు వాళ్ళందరికీ ఇవి. వాళ్ళు యునీక్ ఉంటారు. వాళ్ళు ఇయర్ 1 నుంచి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు అండ్ దే లెర్న్ ఎవ్రీథింగ్. దే డూ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్ అండ్ దే జస్ట్ యాడ్ వాల్యూ టు దేర్ ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ చూసిన తర్వాత కంపెనీస్ సింప్లీ పిక్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి అడిషనల్ ట్రైనింగ్ అవసరం ఉండదు. దే కెన్ స్టార్ట్ వర్కింగ్ అండ్ దే కెన్ స్టార్ట్ డెలివరింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ ద డే 1. అలాంటి ప్రొఫైల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు 4 years టైం వేస్ట్ చేసుకొని 4th year తర్వాత ఏదో ఒకటి నేర్చుకుందామంటే కుదరదు. ఇంకోటి చాలామంది ఏమైంది ఈ కాలేజీలో చదువుకుంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, చాలా కంపెనీస్ వస్తాయి, నాకు పక్క జాబ్ వచ్చేస్తుంది అని చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. వస్తుంది జాబ్ 3 lakhs 5 lakhs ఇట్లా ఇచ్చేవాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నాయి. బల్క్ హైరింగ్ కూడా అవుతుంది. ఇంకోటి గైస్ జస్ట్ చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు టాప్ టాలెంటెడ్ స్టూడెంట్స్ వాళ్ళ ప్యాకేజెస్ అంటే నార్మల్గా మా జనరేషన్లో ఇప్పుడు మేము 10-15 years తర్వాత చేస్తే వచ్చే ప్యాకేజెస్ వాళ్ళు డే 1 క్యాంపస్ రిక్రూట్మెంట్లో క్రాక్ చేస్తున్నారు అనమాట. అలాంటి ప్రొఫైల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అది మీ చేతిలో ఉంది. మీ ప్రొఫైల్ని మీరే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏం నేర్చుకోవాలనేది మీరు డే 1 డిసైడ్ అవ్వాలి. ఓకే, నాకు వెబ్ డెవలప్మెంట్ ఇష్టం లేదు, నాకు ఇంకా వేరే ఏదైనా చేయాలని ఉంది, నేను అంతా షార్ప్ కాదు అనుకుంటే చాలా ఉన్నాయి. టెస్టింగ్ టూల్స్ నేర్చుకోండి. అడ్వాన్స్డ్ టెస్టింగ్స్ ఏమున్నాయి చూడండి. ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్. మీకు వీటిల్లో ఏది ఈజీ అవుతుంది, ఏది అర్థమవుతుంది, ఏం చేసినా కూడా నేను ఎండ్ టు ఎండ్ చేయమని చెప్తాను. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకోమని చెప్తాను. అవుట్డేటెడ్ వరల్డ్ నేర్చుకోవద్దు. ఎవరేం చెప్తే అది చేయొద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు ఎస్ఏపీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఎస్ఏపీ నేర్చుకోండి. ఆరకిల్ ఉంటే ఆరకిల్ నేర్చుకోండి. అట్లా ఏది మీకు ప్యాషన్ అనుకుంటే అది నేర్చుకుంటే మీకు ఈజీగా అవుతుంది. ఏం నేర్చుకున్నా మళ్ళీ చెప్తున్నాను, ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. ఫుల్ నేర్చుకోండి. సర్టిఫికేషన్స్ వీలైతే సర్టిఫికేషన్స్ చేయండి. వాటి వల్ల మీకు సీరియస్నెస్ పెరుగుతుంది. సర్టిఫికేషన్స్ ఎందుకు, లేకపోతే జాబ్ రాదా అంటారు. వస్తుంది, ఈజీగా వస్తుంది. మంచి నాలెడ్జ్ ఉంటే చాలు. కానీ సర్టిఫికేషన్స్ ఎందుకు పెట్టుకుంటాం మనం? ప్రతి సర్టిఫికేషన్కి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ కోసం అయినా కూర్చొని చక్కగా ప్రిపేర్ అవుతాం అనమాట. ఫుల్ ప్రిపేర్ అవుతాం. లేదు అనుకో, ఊరికే ఆన్లైన్లో కూర్చొని ఓపిక ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వింటాము, మిగతా టైంలలో దాన్ని పక్కన పడేస్తాం. సీరియస్నెస్ రాదు. ఓకే, 3 months తర్వాత నేర్చుకుందాం, 6 months తర్వాత నేర్చుకుందాం, ఓకే ఈ 1 month బ్రేక్ ఇచ్చేద్దాము. మధ్యలో బ్రేక్ పడిందంటే కథం, అది మధ్యలోనే ఆగిపోతుంది. ఇలాంటివి లేకుండా మీకు చక్కగా ఏదైనా ఒక సీరియస్గా, ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టకపోతే ఎవరు చదవరండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఎగ్జామ్స్ కోసమన్నా చదువుతున్నారు అందరూ. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా నేను వేరే ఏదైనా మంచి కోర్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం నేను చెప్పేది ఒకటే, జావా డెవలప్మెంట్, జావా ఫుల్ స్టాక్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ మీకు ఈజీగా జాబ్స్ రావడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లలో గైస్ డోంట్ స్టిక్ టు ఎంఎన్సీస్ ఓన్లీ. నేను క్లియర్గా చెప్తున్నా, మీకు ఒక స్టార్టప్లో వచ్చిందంటే డోంట్ ఈవెన్ థింక్, గ్రాబ్ ది ఆపర్చునిటీ. స్టార్టప్పే కదా, చిన్న కంపెనీ కదా అని వదిలేయక్కర్లేదు. అక్కడ మీకు వచ్చే ఎక్స్పోజర్, అక్కడ వచ్చే మీకు ఎక్స్పీరియన్స్ మీరు ఎంత పెద్ద కంపెనీలో చేసినా కూడా రాదు. ఇక్కడ పనిచేసిన తర్వాత మీకు తెలియకుండానే మీ ప్రొఫైల్ వాల్యూ పెరిగిపోతుంది అనమాట. బికాస్ వీఆర్ ఇన్ టు ద సేమ్ ఫీల్డ్ అండ్ వీ నో హూ ఈస్ డూయింగ్ వాట్ అండ్ విచ్ కంపెనీ కెన్ ప్రొడ్యూస్ వాట్ కైండ్ ఆఫ్ ఇంజనీర్స్. సో I wish you all good luck and I'll come back to you with more and more videos. Thank you so much and subscribe the channel. Thank you all for watching us.